కాసేపట్లో ఏపీలోని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు భేటీ జరగనుంది. విజయవాడలోని ఏ కన్వెన్షన్ లో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు హాజరవుతారు. శాసన సభాపక్ష నేతగా టీడీపీ అధినేత చంద్రబాబును ఎన్నుకుంటూ ఏకగ్రీవ తీర్మానం చేస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు పేరును ప్రతిపాదించే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ప్రతిపాదనను ఎమ్మెల్యేలు బలపరిచే అవకాశం ఉంది. టీడీఎల్పీ నేతగా చంద్రబాబును ఎన్నుకున్న తరువాత గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. ఇవాల్టి సమావేశంలో కూటమి తరపున శాసన సభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకోనున్నారు. అనంతరం తీర్మానం ప్రతినిధి బృందం గవర్నర్ కు అందజేయనుంది. ప్రభుత్వ ఏర్పాటుకు తామును ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ ను కోరనుంది. ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబును ఆహ్వానిస్తూ గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. రేపు జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రిగా చంద్రబాబుతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇక మరి కాసేపట్లో ఏపీలోని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల భేటీ జరగబోతుంది. విజయవాడలోని ఏ కన్వెన్షన్ లో ఈ సమావేశం జరగబోతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, సుమా, ఏదైతే విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో టీడీపీ శాసనసభాపక్ష సమావేశం ముందుగా జరగబోతుంది. ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేతగా చంద్రబాబుని టీడీఎల్పీ ఎన్నుకోబోతుంది. ఆ అనంతరం జనసేన, బీజేపీ పక్షాలు కూడా ఇక్కడికి వస్తాయి. ఆ తర్వాత ఎన్డీఏ పక్ష నేతగా కూడా చంద్రబాబుని ఎన్నుకునే కార్యక్రమం అయితే జరిగిపోతుంది. చంద్రబాబుని ఎన్డీఏ పక్ష నేతగా ఏదైతే ఎమ్మెల్యేల పక్ష నేతగా పవన్ కళ్యాణ్ అయితే ప్రతిపాదించబోతున్నారు. బీజేపీ కూడా సపోర్ట్ చేయబోతుంది. ఇప్పటికే ఏదైతే ఆ పార్టీలు జనసేన పక్ష శాసనసభాపక్ష సమావేశం ఇప్పటికే మంగళగిరిలో నా పార్టీ కార్యాలయంలో ముగిసింది. పవన్ కళ్యాణ్ ఆ పార్టీ నేతగా కూడా వారు ఆ పక్ష నేతగా కూడా ఎన్నుకున్నారు. బీజేపీ పక్ష సమావేశం అయితే ఇంకా జరుగుతుంది. మరి కాసేపట్లో చంద్రబాబు ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే నారా లోకేష్ ఇక్కడికి చేరుకున్నారు. నారా లోకేష్ అదేవిధంగా సీనియర్ శాసనసభ్యులంతా కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది మంత్రివర్గంలో ఆశావాహులు కూడా ఇప్పుడే ఇక్కడికి రావడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా సీనియారిటీని దృష్టిలో పెట్టుకోవాలని వారంతా కోరుతూ ఉన్నారు. ఏది ఏమైనా లోకేష్ ని అందరూ కూడా నేతలంతా కూడా లోకేష్ ని కలుస్తున్నారు. మొత్తం కూడా ఇక్కడ సెక్యూరిటీ కూడా మొత్తం వ్యవహారాన్ని తమ అధీనంలోకి తీసుకుంది. సిటీ పోలీస్ కమిషనర్ రామకృష్ణ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఈ రోజు చంద్రబాబుని శాసనసభ పక్ష నేతగా టీడీఎల్పీ మరి కాసేపట్లో ఎన్నుకోబోతుంది. అయితే ఈ కార్యక్రమం అంతా ముగిశాక ఈ తీర్మానాన్ని తీసుకొని గవర్నర్ కి ఈ ఎన్డీఏ పక్షం అంతా కూడా వెళ్లి గవర్నర్ కి ఇస్తుంది. గవర్నర్ లాంఛనంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి చంద్రబాబుని ఆహ్వానిస్తారు. అనంతరం రేపు ఉదయం 11:27 చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ఏదైతే 3వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రేపు ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొత్తానికి ఈ కార్యక్రమం అయితే ఏదైతే మంత్రివర్గ ఆశావాహులు అయితే చాలా మంది ఉన్నారు, వారంతా కూడా తమకి మంత్రివర్గంలో స్థానం ఏ విధంగా దక్కుతుంది ఈక్వేషన్స్ కూడా రెడీ చేసుకుని వారు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సీనియర్స్ మొత్తానికి చాలా మంది నేతలు అయితే ఉన్నారు. ఎందుకంటే టీడీపీ నుంచి కూడా దాదాపు 135 మంది శాసనసభ్యులు ఇక్కడ గెలవడం జరిగింది. ఈ నేపథ్యంలో కాంపిటీషన్ హెవీగా ఉందని చెప్పుకోవచ్చు. కేవలం 11 మంది సభ్యులు మాత్రమే ప్రతిపక్షానికి సంబంధించి వైసీపీకి వచ్చాయి. మిగిలిన వారంతా కూడా ఎన్డీఏ పక్షం కిందే పరిగణించాలి. వీరందరిలో కూడా ఏదైతే జనసేన నుంచి 21 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందరూ కూడా గెలిచిన పరిస్థితుంది. ఈ లెక్కను చూసుకుంటే కనుక కాంపిటీషన్ అయితే హెవీగా ఉందని కూడా చెప్పుకోవచ్చు.